హైదరాబాద్లో ఆషాఢమాస బోనాల సందడి నెలకొంది. గోల్కొండలో ఆషాఢమాస బోనాల జాతర ఘనంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కాసేపట్లో గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మరి సంఘం తొలి బోనం సమర్పించడంతో బోనాల పండుగ మొదలవుతోంది. జగదాంబిక అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి ప్రజలు బోనం సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు ప్రజలు తరలివస్తున్నారు. పోతరాజుల నృత్యాలతో, హోరెత్తించే డప్పు చప్పుళ్లతో భక్తి పారవస్యం వెల్లువిరుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, చెప్పండి, బోనాల జాతర స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సాయిమాదేవి. ఏదైతే ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండుగ నేడు గోల్కొండలో కూడా ప్రారంభమవుతుంది. బోనం తెలంగాణ ప్రాణం అనే విధంగా కూడా ఈ గోల్కొండలో బోనాలు కూడా సందడిగా జరగనున్నాయి. ప్రస్తుతం అంటే ఈరోజు ఏదైతే తొలి బోనం కుమ్మరి సంఘం వారు కూడా ఈరోజు గోల్కొండలోని జగదాంబిక అంబిక అమ్మవారికి కూడా సమర్పించనున్నారు. ప్రస్తుతం మనం కుమ్మరి సంఘం వారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారు చూస్తే ఇక్కడ దాదాపు అనేక బోనాలను కూడా తీసుకెళ్లేందుకు కూడా సర్వం సిద్ధం చేశారు. ప్రస్తుతం మనతో పాటు కుమ్మరి సంఘం వారి నాయకులు ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. అన్న, చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా బోనాలను అమ్మవారికి మొదటి బోనాలను కూడా కుమ్మరి సంఘం తరఫున మీరు సమర్పించబోతున్నారు. ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది? ముందుగా టీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యానికి మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా గోల్కొండ తొలి బోనం శుభాకాంక్షలు. అయితే ఏదైతే ఈ గోల్కొండ కోటలో జగదంబిక ఎల్లమ్మ తల్లికి ఈరోజు తొలి బోనం సమర్పించడం జరుగుతుంది. ఈ గోల్కొండ కోట ఎప్పుడైతే ఈ దేవాలయం ఎప్పుడైతే ఇక్కడ నిర్మించబడిందో ఆ నిర్మించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో తొలి బోనం కుమ్మరులే సమర్పిస్తారు. అదే ఆనవాయితీ ఇక్కడ. ఎందుకంటే అమ్మవారు ఏదైతే ఉన్నారో అమ్మవారు కుమ్మరుల ఆడపడుచు, కుమ్మరుల ఇంటి ఆడపడుచు. ఏదైతే దక్ష ప్రజాపతి కూతురు సతీదేవి ఉందో సతీదేవి యొక్క భాగాలు ఆమె చనిపోయినప్పుడు ఆయన భాగాలుగా ఖండించినప్పుడు ఆ భాగాలన్నీ భూమి మీద పడి ఆ రక్తం బొట్లు అవి అక్కడక్కడ ప్రతి గ్రామాల్లో పడ్డప్పుడు గ్రామాల్లో పొలిమేర దేవతలు, గ్రామ దేవతలుగా 18 చోట్ల శక్తిపీఠాలుగా అమ్మవారు ఏర్పడ్డారు. ఆ అమ్మవారికి చాలా కోపంతో రగులుతున్నప్పుడు దక్ష ప్రజాపతి వచ్చి ఆమెకు స్వయంగా ఇక్కడ బోనం సమర్పించి అమ్మవారిని శాంతింపజేసి ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రజలను సల్లంగా సుఖ సంతోషాలతో చూడమని చెప్పడం జరిగింది. అలాంటి మా వంశమైనటువంటి మన సతీదేవి యొక్క అంశం ఈ అమ్మవార్లు. ప్రతి అమ్మవారికి ఈ ఆషాఢ మాసం అనేది చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో అమ్మవారికి మొదటి రోజు బోనం కుమ్మరులమే ఎక్కిస్తాం. ఎందుకంటే కుమ్మరులు బోనం ఎక్కిస్తేనే అమ్మవారు ఫస్ట్ శాంతిస్తారు. శాంతించి రాష్ట్రంలో ఉన్న ప్రజలను అందరినీ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, మంచి పంటలతో చూడాలని మేము ఈ సంఘం నుంచి మేము బోనాలు ఎక్కిస్తాం. నేను వచ్చేసి తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని కుమ్మరి బాలకృష్ణ ప్రజాపతి, మా ప్రధాన కార్యదర్శి గారు, ఇక్కడ అందరూ కూడా సంఘం మా ప్రజలందరూ కూడా సమస్తం వచ్చి అమ్మవారికి బోనం ఎక్కిసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటాం. అమ్మ, చెప్పండి, అంటే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలందరూ కలిసి కూడా ఈ బోనాలు అమ్మవారికి సమర్పించి కూడా తర్వాత నుంచి ప్రతి ఒక్కరు కూడా బోనం సమర్పిస్తారు. ఎట్లా ఉంది? చాలా బాగుంది. నేను తెలంగాణ రాష్ట్ర కుమ్మరి సంఘం జనరల్ సెక్రటరీ పావని రవీంద్ర ప్రజాపతిని. ప్రతి ఏడాది దినదిన అభివృద్ధి చెందుతుంది అన్నట్టుగా మా కుమ్మరి వంశస్థులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నారు. ఈ ఇయర్ వచ్చేసి దాదాపుగా ఒక 6,000 మంది కుమ్మరి వంశస్థులే వస్తున్నారన్న ఎక్స్పెక్టేషన్స్తో మేము ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. గత వారంలో కూడా మన కొండా సురేఖ మినిస్టర్ గారు వచ్చి ఇక్కడ గోల్కొండ మొత్తం ఇన్విజిలేషన్ చేసి ఏర్పాట్లు కూడా అన్ని చక్కగా చేయాలని చెప్పి తన ఆర్డర్స్ కూడా ఇచ్చి వేయడం వెళ్ళింది. ఇవాళ కూడా మేడం గారు కూడా వస్తారు. అలాగే బీసీ మినిస్టర్ మన పొన్నం ప్రభాకర్ అన్న గారు కూడా వస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర మొత్తం
ఇవాళ బోనాల పండుగ జరుపుకుంటున్నారు, తొలి బోనం జరుపుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా మా యొక్క శుభాకాంక్షలు. మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా పెద్ద ఎత్తున ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పించబోతూ ఉన్నారు. అంటే కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా ప్రతి ఏటా కూడా ఈ అమ్మవారికి కూడా బోనాలు సమర్పిస్తున్నారు. ఎట్లా ఉండబోతుంది ఈ సంవత్సరం కుమ్మరి సంఘం నుంచి ఎన్ని బోనాలు అమ్మవారికి సమర్పిస్తారు? 500 బోనాలు పైనే సమర్పిస్తాం కుమ్మరి సంఘం నుంచి. మేము ఎప్పుడైనా ఇక్కడ గోల్కొండ బోనాలు తీస్తేనే మన తెలంగాణలో ఎక్కడైనా బోనాలు తీస్తారు. ఇది ఫస్ట్ ఇక్కడ తీసినాకనే అక్కడైనా తీస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే గోల్కొండ నుంచి మొదలై మరి గోల్కొండ వద్దనే బోనాల పండుగ ముగుస్తుంది. ఏదైతే మరి కాసేపట్లో కూడా అమ్మవారికి కుమ్మరి సంఘం తరపు నుంచి కూడా బోనాలను సమర్పిస్తారు. గోల్కొండలో పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాలతో గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే కూడా భక్తులు గోల్కొండకు చేరుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటూ అలాగే అమ్మవారికి బోనాలు కూడా సమర్పిస్తున్నారు. అయితే గోల్కొండ పరిసర ప్రాంతాలన్నీ కూడా పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అటు గోల్కొండలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, వాటర్ వర్క్స్ అధికారులు కావచ్చు, అక్కడక్కడ మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. దాదాపు అంటే వచ్చే భక్తులకు ఏదైనా సమస్య వస్తే కూడా చూడడానికి కూడా మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సాయిమాదేవి, ఓ టు స్టూడియో. రైట్ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.